టీడీపీని కూడా వద్దనుకునే పరిస్థితులు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాగే అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరినైనా వద్దనుకుంటాను నేను. జగన్మోహన్ రెడ్డి లాగే మాకు మేలు చేస్తానని మాకు కీడ్ చేసి దాదాపు 15 మందిని చంపేశారు క్రాంతి గారు. 15 మందిని చంపింది ఏదో కులం వాళ్ళు ఏదో మతం వాళ్ళు కాదు, వైసీపీ లీడర్స్. అందులో ఒక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఓ వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నాడు. శిరోమండనం పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేయించారు. అది ఒక వైసీపీ ఎమ్మెల్యే, రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేయించాడు. కనీసం దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. తప్పులు జరుగుతాయి, దాడులు జరుగుతాయి, దాన్ని ఎవడ ఆపలేడు. కానీ దాడి జరిగినప్పుడు కనీసం చట్టపరమైన న్యాయం జరగలగా. డాక్టర్ సుధాకర్ గారు ఇష్యూ మీరు చూసే ఉంటారు. ఆ సుధాకర్ అనే ఆయన్ని నువ్వు గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడు, నువ్వు అపాలజీ లెటర్ రాయని ఎమ్మెల్యే గణేష్ అని నర్సీపట్నం ఎమ్మెల్యే ఆఫీస్లో కూర్చోబెట్టి లెటర్ రాపించాడు. ఆ వీడియో ఉంది నా దగ్గర. ఆయన రాశాడు ఆ లెటర్ రాసిన తర్వాత కూడా ఆయన మీద కక్షపూరిత చర్యలు చేసి ఆయనకి గుండు గీసుకునే పరిస్థితి, ఆయన పిచ్చోడని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన హార్ట్ అటాక్తో చనిపోయే పరిస్థితి. అలాంటివి చేస్తే ఏ గవర్నమెంట్ అన్నా సరే రాజేష్ మహాసేన్ అనేవాడు ఎదిరిస్తాడు. ఒకవేళ టీడీపీ కనుక మీరు తీసుకున్న నినాదానికి, మీరు తీసుకున్నటువంటి ఫిలాసఫీకి మీకు వ్యతిరేకంగా పనిచేసింది అనుకో, అప్పుడు టీడీపీని వ్యతిరేకిస్తాడు. నేను ఇప్పుడు ఆ పార్టీ సభ్యుడిని, ఆ పార్టీ కార్యకర్తని. పార్టీ కొన్ని చెప్పి కొన్ని పనులు చేయలేదు అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి దానికి. ఇప్పుడు కొన్ని హామీలు ఇస్తారండి, ఆ హామీలకు తగ్గ ఫండ్స్ గవర్నమెంట్ దగ్గర లేనప్పుడు హామీ చేయలేరు. అలాంటి వాటిని అన్నింటిని కూడా మేము పార్టీ కార్యకర్తలుగా యాక్సెప్ట్ చేస్తాం. ఒక వ్యక్తిని, ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద ఈడ్చి పోలీసులకు కొట్టి ఆయన చంపే పరిస్థితి తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా వచ్చి అప్పుడు కూడా చట్టపరమైన న్యాయం జరగకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ని కానీ తెలుగుదేశం పార్టీని కూడా ఇలాగే ప్రశ్నిస్తానంటున్నాను నేను. ఓకే, చూద్దాం. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుకుందాం మనం. అసలు రాబోయే ఎన్నికలల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా? 100% తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేస్తారు 2024లో. పక్కా పక్కా మీరు రాసి పెట్టుకోవచ్చు. పక్కా. దానికి కావాల్సిన అనాలిసిస్ కూడా చెప్తాను నేను. ఒక్క నిమిషం, మీరు చెప్పకపోయే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే మీరు ఇట్లా ఏమన్నా అంటే చెప్పుకోవాలా కాబట్టి పైకి చెప్తున్నారా, లేకపోతే దీని వెనక ఏమన్నా నిజంగా ఉన్నదా? నిజం ఉందని అనాలిసిస్ చేశాకే నేను నమ్ముతాను క్రాంతి గారు. నేను పొలిటికల్ లీడర్ని అంటే సంప్రదాయ పొలిటికల్ లీడర్ని అయితే కాదు. నేను నిజం ఉందని నేను ఎందుకు చెప్తున్నాను అంటే 2019లో కేవలం 23 సీట్లే గెలిచింది తెలుగుదేశం పార్టీ. వైసీపీ పార్టీ 151 సీట్లు, అంటే 80% సీట్లు గెలిచేసింది. సో 80% సీట్లు గెలిస్తే వైసీపీకి వచ్చిన ఓటు శాతం అంతా 80% కాదు, వైసీపీకి వచ్చింది కేవలం 50%. ఆ 50% అప్పుడు 23 సీట్లకే పరిమితమైన తెలుగుదేశానికి 40 నుంచి 46% ఓటింగ్ ఉంది ఆ టైంలో. బ్యాడ్ లక్ ఎక్కడొచ్చిందంటే దాదాపు 70 సీట్లలో జనసేన పార్టీ 5,000 6,000 ఓట్ల చీలికలో భాగంగా 2,000 1000 మెజార్టీతో వైసీపీని ఎక్కిసింది. దాదాపు 70 సీట్లు ఉన్నాయి అలాగా. ఆ నియోజకవర్గాలు కూడా చెప్తాను నేను. ఇప్పుడు వచ్చేటప్పటికి అప్పుడు మేము దళితులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఇక 100% వన్ సైడ్ వైసీపీకి వేసాం. వన్ సైడ్ ఆయన 2014లో 67 సీట్లు సాధించడానికి కూడా ఈ ఓటింగే. ఈ ఓటింగ్ ఒకప్పుడు కాంగ్రెస్ ఓటింగ్ మాది, ఎస్సీ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ. కాంగ్రెస్ ఓటింగ్, కాంగ్రెస్ని వ్యతిరేకించి కాంగ్రెస్ని వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అని పెట్టలేదండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టాడు. నిన్ను చంపినోడి పేరు నీ కొడుకు పెడతావా? నిన్ను మోసం చేసిన పార్టీ పేరు నీ పార్టీకి ఎందుకు పెట్టావు అంటే కాంగ్రెస్ ఓటర్లని దాని వైపు అట్రాక్ట్ చేయడానికి. సో అందుకే ఆయన పార్టీ పెట్టిన వెంటనే 67 సీట్లు నెగ్గలిగాడు. ఇప్పుడు 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు బీజేపీకి వెళ్ళి రావడం అనేది జరిగేది కాబట్టి బీజేపీకి వెళ్ళని కాంగ్రెస్ పార్టీ అయితే మాది అనుకుని మేము వేసాం ఓట్లన్నీ. ఓట్లు వేసిన 100% ఓట్లు వేసిన వర్గాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈ రోజున వైసీపీని చేదరించుకుంటున్నాయి. సిఏఎన్ఆర్సీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ముస్లిం చిన్న పిల్లవాడి నుంచి ముసలోడి దాకా బయటకు వచ్చి గోల్ చేశారు వైసీపీ ప్రభుత్వం మీద. క్రిస్టియన్స్కి సంబంధించి నేను కార్పొరేషన్ పెడతాను 500 కోట్లు పెడతాను అన్నవాడు క్రిస్టియన్ ప్రాపర్టీని గుంటూరులో ఏఎల్సీ ప్రాపర్టీ 75,000 కోట్ల ప్రాపర్టీ, అది ఆ ప్రాపర్టీని కబ్జా చేయడానికి చూస్తున్నా సరే వైసీపీ, అంటే వైసీపీ కంట్రోల్లోనే జరిగింది అది. ఇక మీకు ఆల్రెడీ చెప్పాను ఏఎల్సీ కానీ సిబిసిఎన్సీ ఆస్తుల విషయంలో క్రిస్టియన్స్ చాలా వరకు, అంటే ఎవరో ఒకళ్ళిద్దరు స్వార్థపరులు తప్ప చాలా వరకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేయడం కానీ ఎస్సీల మీద దాడులు జరగడం, గుండ్లు కొట్టించడం, మీరు నమ్మరు 22 సంవత్సరాల క్రితం ఒక శిరోమండనం జరిగింది. ఆ కేసుకి ఇప్పటికి ఇంకా తిరుగుతున్నాడు తోట తిరుమూర్తులు అనే వ్యక్తి. అతన్నే ఎమ్మెల్సీని చేసింది వేరే పార్టీని తీసుకొచ్చి. అమలాపురం అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ, దానికి ఇన్ఛార్జ్. మండపేట నియోజక 3 పదవులు ఇచ్చాడు అతనికి. ఈ జక్కంపూడి రాజు అనే వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చెప్తాను మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఈ 3 వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి క్రాంతి గారు. అతను ఓట్ బ్యాంక్ మొత్తం లాస్ అయిపోయాడు. అతనికి మిగతా కులాల నుంచి వచ్చేది నిజమైన అతని సామాజిక వర్గం కూడా అతను పూర్తిగా నమ్మదు, మేము నమ్మినంత. ఇప్పుడు మేమే అతనితో లేము, మేమే తెలుగుదేశం పార్టీతో ఉంటే ఆల్రెడీ 40 to 46% ఉన్న తెలుగుదేశానికి ఈ 3 వర్గాలు కలిపి
కనీసం 10% పెరిగితే విన్నింగ్ కదండి. ఇక అంతకనే ఉంది. ఇప్పుడు జనసేన టీడీపీ కూడా ఎలియన్స్లో వెళ్ళే పరిస్థితులు కనిపిస్తాయి. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వ్యతిరేకించట్లే. ఆయన మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా నేను ఎలా సీఎం అడుగుతాను, సీఎం అడగడానికి గతంలో నేనేమి 34 సీట్లు నెగ్గలేదు కదా, సీఎం అడిగే పనే లేదని చెప్పి ఆయన క్లియర్ చేశాడు. క్లియర్ చేసేయడంతో ఇప్పుడు జనసేన ఓటింగ్, యాంటీ గవర్నమెంట్ ఓటింగ్, క్రిస్టియన్ ముస్లిం దళితుల నుంచి ఉన్న ఎవరైతే ఈ అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు అసలు యాంటీ టీడీపీ లేదంటారా? యాంటీ టీడీపీ ఇప్పుడు ఎందుకు ఉంటుంది అంటే అది గవర్నమెంట్లో ఉంటేనే యాంటీ టీడీపీ అనేది వస్తుంది. ఇప్పటికి కూడా లేరా టీడీపీ రావద్దురా బాబు అన్న వాళ్ళు? ఏ పార్టీ ఇప్పుడు మనం దేవుళ్ళు అనుకున్న వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో ఇక పార్టీకి వ్యతిరేకులు ఉండకపోవడం ఏముంటుందని ఉంటుంది ఖచ్చితంగా. ఇవన్నిటిని కాదని చెప్పేసి ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తుందని మీరు అంటున్నారు, అంతేనా? ఇది అంటే ఆల్రెడీ రిజల్ట్ ముందే తెలిసిపోయిన ఎలక్షన్ అండి అక్కడ జరగబోయేది 2024లో. అతిశయోక్తిగా అనిపిస్తలేదా? అతిశయోక్తి కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఏమీ కాదు. అక్కడ జరుగుతున్న పరిణామాలు, ప్రజల్లో ఉన్న బాధ. అక్కడ ఎవరు హ్యాపీగా ఉన్నారండి? ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారా? భవన నిర్మాణ కార్మికులు హ్యాపీగా ఉన్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారులు హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉన్నారు చెప్పండి ఏపీలో మీరు? కేవలం సంవత్సరానికి ఒకసారి 10,000 పడుతుంది, లేకపోతే 15,000 పడుతుంది. ఆ 15,000తో ఇంట్లో ఉన్న పిల్లడు సెల్ ఫోన్ కొనుక్కోరాకు, లేకపోతే ఇంటి 10,000 ఒకసారి షాపింగ్ చేసుకోవడానికి వచ్చేదే పరిపాలన. అక్కడ ఒక్క రోడ్డు లేదు, ఒక కంపెనీ రాదు, ఒక ఉద్యోగం రాదు, ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ పడదు, అసలు అక్కడ ఏమీ లేవండి. మీరు చెప్తే నంబర్ మొన్న అమరావతిలో కూడా R3 జోన్ అని ఒక జోన్ ఉంది. R3 జోన్లో దాదాపుగా 1,700 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి ఎప్పుడో CRDA పెట్టినప్పుడు చట్టంలో ఉంది. కానీ జగన్ రెడ్డి గారు వచ్చి R5 జోన్ అని ఒకటి క్రియేట్ చేసి అమరావతిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయించిన భూముల్ని పేదలకు నేను ఇళ్ల స్థలాలు పంచుతానంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇండస్ట్రీస్ రాకూడదు అక్కడికి, ఎవరికి ఉద్యోగాలు రాకూడదు. అందరూ ఉద్యోగాలు వచ్చేసి ఎవరి కాలం వాళ్ళు బతుకుతూ ఉంటే ఇతను ఇచ్చిన 10,000 ఎవరికి కావాలంటారని అందరినీ ఆ 10,000 15,000 దగ్గరికే జనాన్ని అందరినీ తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఒక డిక్టేటర్ లాగా, ఒక రాజులాగా ఆయన బటన్ అక్కడ నొక్కితే ప్రజలకు అందుతుంది. మధ్యలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, గింపీలు వీళ్ళందరూ డమ్మీలే. వీళ్ళందరూ కూడా వాళ్ళని ఒకలో ఎగలా తీసి పడేస్తున్నారు జనం. అక్కడ ఎవరికి గుర్తింపు లేదు. అక్కడ ఇప్పుడు డైరెక్ట్ ఇస్తానేమో ఇట్లా, డైరెక్ట్ ఇవ్వకపోతేనేమో ఇంకో రకంగా మధ్యలో ఉన్న వాళ్ళు దోచుకుంటారు అని అన్న విధంగా మాట్లాడతారు. కొన్ని డైరెక్ట్ గా ఆయన ఇచ్చి ఆయన పార్టీకి పెట్టుబడి పెట్టిన వాళ్ళు కదండి ఎమ్మెల్యేలు వాళ్ళు. కొన్ని అన్న వాళ్ళ చేతుల మీద చేయించవచ్చు కాపోని. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, డైరెక్ట్గా ఇస్తే ఇలాగ అంటారంటే కొన్ని ఇవ్వండి ఆయన పేరున. ఏది పెట్టినా ఆయనే. జగనన్న ఇల్లు, జగనన్న అమ్మఒడి, జగనన్న ఇంకో పథకం, జగనన్న నాయకుందే పెట్టుకుంటారు కదా. ఎలా సార్ అంత ఘోరంగా అన్ని పేర్లు? అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడానికి అర్హుడు అతను. అది విద్యా పథకానికి. ఒకవేళ ఏదైనా మాఫియా పథకానికో, లెక్కర్ పథకానికో దీంతో పెట్టుకున్నాడంటే అవును అతని బ్యాక్గ్రౌండ్ అదే కదని అనుకుంటాం. విద్యా పథకాన్ని పెట్టడానికి ఈయన ఎవరండి? 10th క్లాస్లోనే ఏదో పేపర్ లీకేజ్ ఏదో ఉన్నాడని ఆయన ఆరోపణలు విన్నాం. ఎవరో కానీ అసెంబ్లీలో చెప్పాడు. అలాంటి వ్యక్తి విద్యా పథకానికి ఆయన అంబేద్కర్ పేరు తీసి కనీసం సిగ్గుండాలి కదా సార్. నేను చెప్పేది అదండి. ఇక్కడ నేను చూస్తున్నాను, మరి మీరు కేసీఆర్ గారికి అనుకూలం వెతికారు నాకు తెలియదు, కానీ నేను ఈ పార్టీకి ఒక 10 సార్లు తిరిగి ఉంటాను. సచివాలయం ముందు నుంచి, అలాగే అంబేద్కర్ స్టాట్యూ ముందు నుంచి. నేను తిరిగిన ప్రతి 10 సార్లు 14 మంది కుటుంబంతో తిరుగుతున్నాం మేము. నా చిన్నపిల్ల 8th క్లాస్ 9th క్లాస్ చదువుకునే పిల్లతో సహా, నాతో సహా మేము దాని ముందు నుంచి వెళ్ళిన ప్రతిసారి కేసీఆర్ తోపు అనుకుంటున్నాం మా మనసులో. గ్రాబింగ్ చేస్తారా మీరు? అది గ్రాబింగ్ అంటే ఇంకా ఇక్కడ గ్రాబింగ్ చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది? అక్కడ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పెట్టారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్మృతివనం కడతానని. జగన్మోహన్ రెడ్డి రావడం మా దౌర్భాగ్యం. లేకపోతే ఇక్కడికన్నా ముందు అక్కడ వచ్చి ఉండేది, అక్కడ పార్క్ తయారై ఉండేది, అక్కడే మొట్టమొదటి విగ్రహం వచ్చి ఉండేది. ఇప్పుడు ఒక సిటీలో, అది కూడా హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో అంబేద్కర్ స్టాట్యూ అలా మధ్యలో ఉంటే ఇప్పటి వరకు ఊరి చివరన ఉన్న అంబేద్కర్, ఊరి చివరన ఉన్న కులం, ఊరి చివరన ఉన్న జాతి అనుకునే ఇప్పుడు రాబోయే తరం ఇంత పెద్ద విగ్రహం ఇక్కడ ఉందంటే ఈయన ఎంత గొప్పడై ఉంటాడు. ఆ వర్గం కూడా మనతో పాటు సమానమైన వర్గం ఏంటది అనేది ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందండి. అది విగ్రహాలు కడితే ఏమొస్తుంది అంటారు కొంతమంది. కానీ ఇదే ప్రశ్న అడగబోతున్నా నిజంగా. అంటే మనము అవుట్ ఆఫ్ ద టాపిక్ మాట్లాడుకుందాం. అంబేద్కర్ ఫాలోవరు మీరు, అంబేద్కర్ను ఎక్కువ అమితంగా ప్రేమించి ఎక్స్పోజ్ అయిన వ్యక్తి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అంబేద్కర్ విగ్రహాల వల్ల, ఎత్తైన విగ్రహాల వల్ల, పెద్ద పెద్ద విగ్రహాల వల్ల దళితుల జీవితాలు మారుతాయా? ఒక్క అంబేద్కర్ విగ్రహం వల్ల మాత్రమే మారుతుంది. అంటే మిగతా విగ్రహాలు, పటేల్ గారి విగ్రహాలు ఎన్నో వేల అడుగులు పెట్టారని, వేల కోట్లు ఖర్చు పెట్టారని, పెద్ద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకుముందు ఏమి అణిచివేత గురైన వర్గాలు కాదు, అవమానాలు పడ్డవాళ్ళు కాదు. ఈ రోజు వాళ్ళకి కొత్తగా వచ్చే గౌరవం ఏమి ఉండదండి. ఈ రోజు కొత్తగా గౌరవం అవసరం లేదు, వాళ్ళకి ఎప్పటి నుంచో ఉందా గౌరవం. కానీ గౌరవానికి దూరం చేయబడ్డ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. గౌరవానికి దూరం చేయబడ్డ వ్యక్తి, కేవలం దళిత కాలనీలకి మాత్రం పరిమితం చేసిన వ్యక్తిని ఈరోజు సిటీ నడిబొడ్లోకి తీసుకొచ్చి 125 అడుగుల ఆత్మవిశ్వాసాన్ని నిలబెడితే ఆ వర్గాలకు చెంది ఆత్మన్యూన్యతా భావంతో ఉన్న వ్యక్తుల్లో ఖచ్చితంగా అది ఆత్మగౌరవం తీసుకొస్తుందండి.
Okay. మార్పు తీసుకొస్తుంది అది.